Hi, this is Bindu. Today our guest is Citylo ఉన్న finest and best interior designer G. Pramod Kumar. Sir, మీ last 13 years interior experience మాతో షేర్ చేసుకుంటారా? Sure. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి సార్, అండ్ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీగా? హాయ్, ఐఎమ్ ప్రమోద్ కుమార్ గంజి. 2013లో ఐ డిజైన్ ఇంటీరియర్స్ స్టార్ట్ చేశాను. 2013 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ 308 ప్రాజెక్ట్స్ అవ్ డన్. బేసికలీ ఇది క్రియేటివ్ జాబ్. దానికన్నా ముందు నేను వేరే కంపెనీకి మేనేజర్ ఉండే. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఇన్ అ న్యూ కంపెనీ. ఐ వాంట్ టు స్టార్ట్ ఓన్ కంపెనీ. స్టార్ట్ చేయాలని వచ్చినప్పుడు ఏదైనా క్రియేటివ్ జాబ్ ఉంటే బాగుంటుంది. ఐ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. సో అయినా సరే ఈ ఫీల్డ్ అనేది ఐ లవ్డ్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే హౌస్. ఈవెన్ మా ఇంట్లో కూడా ఐ చేంజ్ మెనీ థింగ్స్ అనమాట. ఒక్కొక్కసారిగా మా పేరెంట్స్ అంటుండే, ఇన్నిసార్లు ఎందుకు చేంజ్ చేస్తున్నావు, ఎందుకు ఇంటికి ఇంత ఖర్చు పెడుతున్నావు. సో అప్పుడు నాకున్న బడ్జెట్లో, నా స్కూలింగ్లో కానీ, నా కాలేజ్ టైంలో కానీ కొన్ని చేంజెస్ చేస్తూ ఉండేవారు. ఈవెన్ మా రిలేటివ్స్ దాంట్లో కూడా. సో కొన్ని చేంజెస్ చేస్తూ ఉండేవారు. ఒక ఆ రూమ్లో ఉండేవి వేరే రూమ్లో చేంజ్ చేయడం, ఆ కొన్ని చేంజెస్ చేయడం వల్ల కొద్దిగా రూమ్కి అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఫీల్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో ఈ లాస్ట్ 13 years నుంచి మీరు ఈ ప్రొఫెషన్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ కానీ, హౌ ఇస్ యువర్ పాత్వే, లైక్ ఇప్పుడు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారంతా? ఇది నా డ్రీమ్. క్లియర్ చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 25 years వర్క్ చేశాను. నేనేమనుకున్నానంటే ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ. ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయింది అనమాట. ఒక ప్రాజెక్ట్ రావాలి అని అంటే రియల్లీ లిటరలీ టూ హెవీ వర్క్ అనమాట. టూ హెవీ వర్క్ అంటే ఒక క్లయింట్ని నమ్మించాలి. ఆ క్లయింట్ మనల్ని నమ్మాలంటే మన దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఆయన గుర్తుపట్టిన తర్వాత ఆయన చేయగలుగుతాడా నా సైట్, లేకపోతే చేయలేడా అనే వాళ్ళ డౌట్ ఉంటుంది. ఈ అన్నిటిని దాటుకుని ఒక ప్రాజెక్టు తీసుకోవడం అనేది ఇట్స్ రియల్లీ ఛాలెంజ్. ఈ ఛాలెంజింగ్లో ఐ పాస్డ్ అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఉంటుంది, యూ డెఫినెట్లీ లవ్ ఇట్ అనమాట. ఆ జాబ్కి అదే నా మెయిన్ ఇన్స్పిరేషన్. నేను నా అంతరికి నేను మార్కెటింగ్ చేసి ఎర్న్ 2-3 ప్రాజెక్ట్ అట్ ఎ టైం. సో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎంత ప్యాషనేట్గా చేయాలి అని ఒక ఫీల్ ఉంది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఇన్స్పిరేషన్గా నా అంతటిగా నాకే ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒకళ్ళు చూసి ఇన్స్పిరేషన్ అని కాదు కానీ ఇట్స్ దట్స్ ఆల్సో వెరీ నైస్. అది కూడా బాగుంటుంది కానీ బట్ నాకు నేనే ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఒక్కొక్క ప్రాజెక్టు ఎలా నేను చేంజెస్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలనేది. సరే, లాస్ట్ 13 yearsలో మీరు 308 ప్రాజెక్ట్స్ చేశారు. ఇందులో అన్ని సక్సెస్ అండ్ ఫెయిల్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మా 95% 95 నుంచి 99% అన్ని సక్సెస్. ఏదో 1-2% అనేది ఫెయిల్ అని నాకు అనకూడదు కానీ దట్స్ నాట్ డిలేడ్ అనమాట. ద క్లయింట్ సైడ్ నుంచి డిలే అవ్వడము. నేను చెప్పాను కదా, కొన్ని మెటీరియల్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఇట్ విల్ టేక్ 45 days నుంచి 2 months టైం పట్టింది అనమాట. అది రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్. కొన్ని ఏరియాస్లో ఆ టైం అనేది మస్ట్ అన్నమాట. దాన్ని ఫ్లాప్ లాగా అని అనుకోకూడదు, బట్ కొంచెం దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏమంటే అది ఫ్లాప్ అనుకోవచ్చు. ఎందుకంటే క్లయింట్కి నేను 45 days చెప్పాను. 45 days చెప్పినప్పుడు నేను క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సార్ 45 days ఐఎమ్ టెల్లింగ్ అష్యూర్గా అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా కొంచెం డిలే అయితే 1 week డిలే అవుతుంది సార్, ప్లీజ్ దానికి మీరు బఫర్కు పెట్టుకోండి అని చెప్తారు. దే ఆర్ వెరీ హ్యాపీ. సార్, చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంతా రిచ్ వాళ్ళే చేయించుకుంటారు, ఇది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, ఓన్లీ రిచ్ వాళ్ళకే అని. దీని మీ ఒపీనియన్ ఏంటి? అది రాంగ్ మా. రిచ్ పీపుల్ అని కాదు, ఇల్లు అనేది ఒక ప్రతి ఒక్క హ్యూమన్కి డ్రీమ్. అది ఏ ఇల్లు అయినా సరే, ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ వాట్ హౌస్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. సో ఇంటీరియర్ ఆల్సో ఎవ్రీ వన్స్ డ్రీమ్. సో వీ డోంట్ వాంట్ టు స్టాప్ ఫ్రమ్ దీస్ అండ్ దీస్ అని ఏం లేదు మా.
ప్రతి ఒక్కటి ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవచ్చు. ఇంటీరియర్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ అమౌంట్. మళ్ళా చెప్తున్నా మీకు, ఇంటీరియర్ అంటే నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ అమౌంట్ కోసం అని కాదు, ఏదో డిజైన్ అని కాదు. ఇంటీరియర్స్ అంటే ఒక పాత మెటీరియల్ని, ఒకవేళ అది కాటే తీసుకుందాం, కాట్ని రీమాడిఫికేషన్ అన్నాం అనుకోండి, లేకపోతే ఒక ఇంటీరియర్ చేంజెస్, ఆ రూమ్ కాంబినేషన్స్ లేకుంటే థీమ్స్, ఒకవేళ పాత కాట్ ఉన్న దాన్ని కలర్ చేంజ్ చేసుకుని, బెడ్షీట్స్ చేంజ్ చేసుకుని, ఒకవేళ బెడ్రూమ్ గురించి మాట్లాడతాం, బెడ్షీట్ చేంజ్ చేసుకుని, వాల్కి చిన్న చిన్న డెకరేటివ్స్ చేంజ్ చేసుకుని ఒక నీట్ అట్మాస్ఫియర్ తీసుకురావడమే ఇంటీరియర్. సో ఇంటీరియర్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఇదొక కైండ్ ఆఫ్ ఇంటీరియర్ అనమాట. ఈవెన్ బేసిక్ పీపుల్ కెన్ అఫోర్డ్ దిస్. ఐఎమ్ టెలింగ్ ఎంత ఈజీగా ఎంత నీట్గా చేసుకున్నాం అనేది ఇంటీరియర్. అలా అని చెప్పేసి ఏదో బడ్జెట్ పెట్టేసి ఏదో చేసేద్దామని కాదు అది. దట్ డిఫరెంట్ సెక్టర్ అనమాట. బడ్జెట్ పెట్టడం అనేది, దాన్ని న్యూ లుక్ తీసుకొచ్చేది అనేది, దట్ ఈస్ డిఫరెంట్ సెక్టర్. ఐఎమ్ టెలింగ్ ఇంటీరియర్ కన్నా వెన్ వీ ఎంటర్ ఇన్ ద హోమ్, ఐ వాంట్ టు ఫీల్ వెరీ కామ్ అండ్ హ్యాపీ. నా ఏరియా ఇది అని ఫీల్ అవుతామో ఆ ఏరియా ఐ కాల్ ఇంటీరియర్. సో సార్, ఇప్పుడు ఏ ఇంటికైనా ఒక ఇంటీరియర్ బడ్జెట్ అనేది ఎంత నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు? మా ఇంటీరియర్ బడ్జెట్ అంటే 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK. 1 BHK 1.5 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 2 BHK 2.5 to 3 lakhs. మినిమం నేను చెప్తున్నాను, మినిమం మెటీరియల్. ఐఎమ్ నాట్ టెలింగ్ ద వారంటీ అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ ద బ్రాండెడ్ వన్స్. యూ కెన్ స్టార్ట్ విత్ ఇంటీరియర్ అంటే 1.5 lakh నుంచి 1 BHK అండ్ 2.5 lakh నుంచి 2 BHK, 5 lakhs నుంచి 3 BHK. సో ఇంటీరియర్ ఈ బడ్జెట్ మినిమం బడ్జెట్ అన్నమాట. సో సార్, చాలా మంది ఈ మార్కెట్ లో ఇంటీరియర్ డిజైనింగ్ కోసం దర్ కోటింగ్ మోర్, లైక్ 40 lakhs అంటున్నారు, 50 lakhs అంటున్నారు. సో ఈ డిఫరెంట్ కాస్టింగ్, హెవీ ప్రైసింగ్, మోర్ దాన్ 20 lakhs అన్నది మనం ఇన్వెస్ట్ చేయడం ఆ ఇంటీరియర్స్ కి వర్తీ అయినా అసలు? బేసిక్గా మా ఇంటీరియర్స్లో దెర్ ఇస్ నో ఎనీ లిమిట్. 40 lakhs అనేది ఓకే, 1.5 crores కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. బేస్డ్ ఆన్ డిజైన్, బేస్డ్ ఆన్ స్పేస్. వర్తియా అంటే ప్యాషన్ ఉంటుంది. బేసిక్గా ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు కొందరు ఉంటారు, మనకి ఏమైనా అకేషన్కి వెళ్ళాలి అని అనుకో, టెంపుల్కి వెళ్తారు. అకేషన్ అంటే టెంపులే, కానీ కొందరు అకేషన్ అంటే అలా కాదు, ఎక్కడైనా మంచి టూర్కి వెళ్ళిపోదాం అంటారు. కొందరు ఏమో అరకుకి అంటారు, కొందరు ఏమో గోవా అంటారు, కొందరు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్దాం, అబ్రాడ్కి వెళ్ళిపోదాం, తీసుకుందాం. మన యొక్క థాట్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి టెంపుల్ అనుకోండి, ఇక్కడ నుంచి మహా అంటే 100 kilometers, 50 kilometers, 10 kilometers, ఓకే, ఆడవరకు అయిపోయింది. లేదు ఇంకెక్కడైనా కొంచెం టూర్కి వెళ్దాం, లేకుంటే ఏం చేద్దామంటే కొంచెం అవుట్స్కట్లోకి వెళ్తాం. సో మన ఆంధ్ర తెలంగాణలోనే వెళ్తాం. లేదు ఇంకొంచెం చేంజెస్ చేద్దామని అంటే ఇక్కడ నుంచి జమ్మూ లేకపోతే ఇక్కడ మనాలి వెళ్ళి వస్తాం. లేదనంటే స్విట్జర్లాండ్. మనం చూస్ చేసుకున్న డ్రీమ్ లేకపోతే ప్యాషన్ అంటాం దాన్ని అడిగితే. సో స్విట్జర్లాండ్ అంటే ఆ బడ్జెట్. సో మనం అనుకుంటున్న డిజైన్ ఆ బడ్జెట్లో ఉందా, లేకపోతే మనం ఈ బడ్జెట్లో సరిపోతుందా, మనం చూస్ చేసుకునేది అనమాట. బట్ 40 lakhs, 50 lakhs అనేది బేస్డ్ ఆన్ మెటీరియల్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అలానే 20 lakhs కూడా బేస్డ్ ఆన్ మెటీరియల్, బేస్డ్ ఆన్ డిజైన్ బట్టి ఉంటుంది. అట్లనే 15 lakhs ఉంటుంది. ద బేస్డ్ ఆన్ వాట్ ఐ టోల్డ్ యూ రైట్, మినిమం ఎట్లా మనం ఎలా అనుకుంటే అలా. బేసిక్గా ఇంటీరియర్స్కి మనకు రిక్వైర్మెంట్ ఏముంటుందని అంటే 3 bedrooms అయితే 3 bedroomsలో వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్, స్టడీ యూనిట్స్, కాట్స్, బెడ్స్, అట్లనే ఫాల్ సీలింగ్, టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్, కిచెన్, పూజా యూనిట్. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ కామన్ థీమ్. ఇన్ దట్ వార్డ్రోబ్లో కూడా టూ మెనీ డిజైన్స్. నాట్ ఓన్లీ ద వార్డ్రోబ్ రిక్వైర్మెంట్ అంటే వార్డ్రోబే పెట్టవచ్చు. వార్డ్రోబ్లో మెనీ డిజైన్స్ నౌ డేస్ సూపర్ అనమాట. ఎలా అంటే వార్డ్రోబ్స్లో నిషెస్ ఉంటాయి, వార్డ్రోబ్స్లో లైటింగ్స్ ఉంటాయి, వార్డ్రోబ్స్లో గ్లాసెస్ ఉంటాయి, వార్డ్రోబ్స్లో అంటే నాట్ ఓన్లీ ద వార్డ్రోబ్స్, ద ఇంటీరియర్లో మెనీ సెగ్మెంట్స్.
ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క రూమ్లో మనం ఇస్తున్నాం. అప్పుడు అక్కడ బడ్జెట్ కొంచెం ఒక దగ్గర ఈ సెగ్మెంట్ ఇవ్వడం వల్ల బడ్జెట్ ఇంక్రీజ్ అయింది. సో అలా ఇంక్రీజ్ అవుతుంది, అలా మనము ఇంటీరియర్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అలా సో అకార్డింగ్గా మన బడ్జెట్ అనేది ఉండే కొద్దీ Yes, అంతే మా. సో ఎవరైనా ఫస్ట్ ఇల్లు కట్టుకోవడం కానీ రీక్రియేట్ చేయడం కానీ డిజైనింగ్ కానీ, సో ఇంటీరియర్ డిజైనర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? ఎస్, ఇది కరెక్ట్ క్వశ్చన్. బేసిక్గా ఇంటీరియర్ డిజైనర్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మనము కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత చిప్పింగ్ చేయకుండా ఉండడానికి ఇంటీరియర్ను ఎక్కడ ఏ యూనిట్ వస్తుంది, ఎక్కడ మనకి సాకెట్స్ కావాలి, అంటే ఎలక్ట్రిక్ ప్లగ్స్ కావాలి, ఎలక్ట్రిక్ స్విచెస్ కావాలి, ఎక్కడ పాయింట్స్ కావాలి, ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ విండోస్ ఉన్నాయి, ఎక్కడ విండోస్ అవసరం లేదు, ఇట్లాంటి సజెస్ట్ చేయడానికి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో అప్రోచ్ అయితే బెస్ట్. అంత బేసిక్గా ఏమవుతుందంటే ఇవాళ రేపు గేటెడ్ కమ్యూనిటీలో దే డోంట్ వాంట్ టు చేంజ్. క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, మేము ఫైనల్ ఇచ్చేస్తాం, అప్పుడు మీరు చేంజెస్ చేసుకోండి అంటారు. అప్పుడు కొంచెం కష్టమవుతుంది, బట్ ఇట్స్ ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మనకి స్కోప్ ఉంటే బిఫోర్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ టైంలో మాత్రమే మీరు అప్రోచ్ అయితే గుడ్. సో ఇంటీరియర్ డిజైనర్ని హైర్ చేసే ముందర క్లయింట్స్ చేసే బిగ్గెస్ట్ 5 మిస్టేక్స్ ఏంటి అంటే చాలా మందికి తెలియదు కదా, ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది. సో ఇంటీరియర్ డిజైనర్ని హైర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లయింట్ చూసేది ఏంటంటే బడ్జెట్ దగ్గర ఒకళ్ళు లో బడ్జెట్, ఇప్పుడు వాళ్ళు ఒక 4-5 ఇంటీరియర్స్ అప్రోచ్ అవుతారు. స్పెషల్గా చెప్పాలంటే మార్కెట్లో టాప్ ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్తారు. ఆ ఇంటీరియర్స్ దగ్గర నుంచి బడ్జెట్ని బట్టి మెల్లమెల్ల కిందకు వస్తారు. ఎవరు బడ్జెట్ తక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. కొంచెం ఆలోచించే, ప్రతి క్లయింట్ షుడ్ నో బడ్జెట్ లో అయితే మెటీరియల్ ఏమి ఇస్తున్నారు. ఎందుకంటున్నారంటే బడ్జెట్ లో అయితే మెటీరియల్ క్రాస్ కటింగ్ అవుతుంది. మెటీరియల్ క్రాస్ కటింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న డ్యూరేషన్ ఆర్ డ్యూరబిలిటీ తగ్గుతుంది. ఐ డిజైన్ ఇంటీరియర్స్ యాజ్ అ ఫౌండర్గా నా సజెషన్ ఏంటంటే సెర్చ్ చేయండి. ఎంతమందిని సెర్చ్ చేయాలనిపిస్తే సెర్చ్ చేయండి. మీకు నియర్గా ఉన్న పర్సన్ని సెర్చ్ చేయండి, మీరు ట్రస్ట్ చేయాలనిపిస్తున్న వాళ్ళు సెర్చ్ చేయండి. ఎవరు క్వాలిటీ బాగా ఇస్తున్నారు, ఎవరు సర్వీస్ ఇస్తున్నారు, ఇది కూడా కంపల్సరీ మీరు సెర్చ్ చేసి రియల్ అనిపిస్తున్నప్పుడు మాత్రమే మీరు అప్రోచ్ అవ్వండి. ఆ రియల్ అన్నది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి సార్? సింపుల్ మా. సో ఆల్రెడీ వీళ్ళు చేసిన, మీరు ఎక్కడికైతే ఒకవేళ మీరు ఐ డిజైన్ ఇంటీరియర్స్కి వచ్చారు, నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేమంటానంటే నా ప్రాజెక్ట్స్ చూపిస్తాను. ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత క్లయింట్తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. సో క్లయింట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోండి. ఆన్ టైంలో ఇచ్చామా, ఇచ్చినప్పుడు ఒకవేళ డిలే అయ్యిందా, డిలే అయితే ఏ మెటీరియల్ ఇచ్చారు, మీకు ప్రామిస్ చేసిన అన్నీ ఇచ్చారా, ఇవన్నీ మీరు కరెక్ట్గా మీరు డిస్కస్ చేసి క్లయింట్తో డిస్కస్ చేసినా లేకపోతే మీరు అక్కడ సైట్లో చూసినా ఇది డెఫినెట్లీ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇది బెస్ట్ అని. సో అట్లా మీరు ఫిల్టర్ చేసి మాత్రమే మీరు తీసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, I've seen many interiors. I don't want to take names or some contract persons. Project take over చేసి ఎంతమందో వెళ్ళిపోయినారు. My first branch started on 2019. I'm telling you, literally I'm telling you, every week minimum 10 to 15 clients వాళ్ళు నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ నాకు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, లేకపోతే నాకు ఒక 10-20% వదిలేసి వెళ్ళిపోయారు, నేను కార్పెంటర్ని అప్రోచ్ అయ్యాను, వీళ్ళు బడ్జెట్ తక్కువ ఇచ్చారు కనుక నేను అప్రోచ్ అయ్యాను, నేను అందు గురించి వాళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే నేను వీళ్ళని హైర్ చేసుకున్నాను వెళ్ళిపోయారు. సో ఇట్లాంటివి నేను లిటరల్గా చూసాను. వీక్లీ 10 మెంబర్స్ అంటే ఇట్స్ టూ హ్యూజ్ పర్సంటేజ్ అమ్మా. ఎప్పుడైనా సరే అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు కంపల్సరీ ట్రస్టెడ్ పర్సన్ని మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. ఐ డిజైన్ ఇంటీరియర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, పక్కా మేము అష్యూర్ చేస్తాం. నాట్ ఓన్లీ మీకు ఇచ్చేసిన తర్వాత నా అంతా అయిపోయింది చేతులు దులుపుకోవడం అని కాదు. ఐఎమ్ టెలింగ్, మీకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నా, ఎప్పుడైనా మీకు ఇష్యూ వచ్చినా యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. నాకు డైరెక్ట్ కాల్ చేసి ఇలా ఇష్యూ వచ్చిందని మీరు నాకు కాల్ చేస్తే ఇమ్మీడియట్ ఐ విల్ సెండ్ ఎ పర్సన్.
అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా ఇష్యూ వస్తేనే, అన్ఫార్చునేట్లీ నాట్ షూర్ వస్తుందని నేను చెప్పను, అన్ఫార్చునేట్లీ ఇష్యూ వస్తే డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు కాల్ మై స్టాఫ్ ఆర్ సూపర్వైజర్స్, డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు అనమాట. అలా. So what makes iDesign Interiors special than more other in the market? iDesign Interiors 2013 నుంచి 26 వరకు 13 years కంపెనీ, 308 ప్లస్ ప్రాజెక్ట్స్ were finished అంటే డన్. అగైన్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ నో గోయింగ్ ఆన్ అనమాట. అలానే ఇవాళ రేపు జెన్జీ అంటే జాబ్ ఎక్కిన వెంటనే ద పర్చేస్ ఫ్లాట్ తీసుకుంటున్నారు, ఇమీడియట్గా ఇంటీరియర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. చాలా వరకు ఇంటీరియర్స్ ఎలా చేయించుకోవాలనేది తెలియదు. నేను iDesign ఇంటీరియర్స్లో వాళ్ళు నా దగ్గరకు వస్తే ఐ క్లియర్లీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ ఎక్కడ ఏ ఏరియాలో లేకపోతే ఏ సైడ్ ఏది ఉంటే బాగుంటుంది, వార్డ్రోబ్స్ ఎటువైపు ఉండాలా, కాట్స్ ఎటువైపు ఉండాలా, లేకపోతే డ్రెస్సింగ్ యూనిట్స్ ఎటువైపు ఉండాలా, స్టడీ యూనిట్స్ ఎటువైపు ఉండాలా, స్పేస్ని బట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళకి ఏ డిజైన్ అనేది ఆప్ట్ అవుతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి నాలెడ్జ్ ఇస్తాను. ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ iDesign ఇంటీరియర్స్ అంటే గో, లేదనంటే ఇంకెన్. క్లయింట్కి ఏదైతే ప్రామిస్ చేశానో అది మాత్రమే ఇస్తాను. ఏదైతే టైం చెప్పానో, ఏదైతే నేను వాళ్ళకి మెటీరియల్ అయినా సరే, టైం లైన్ అయినా సరే, ఐ స్టిక్ ఆన్ దట్ ప్రామిస్. నాట్ ఓన్లీ దాట్, నేను మాత్రమే సైట్ని మానిటరింగ్ చేస్తాను. మా స్టాఫ్ చేసినా లేకపోతే మా సూపర్వైజర్స్ మానిటరింగ్ చేసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మాత్రమే ఉంటాను. క్లయింట్కి డైరెక్ట్ నాతోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో నో మిడిల్ పర్సన్, నో సూపర్వైజర్, నో నీడ్ టు కాల్ ఎనీవన్. క్లయింట్ డైరెక్ట్లీ నాకు కాల్ చేయొచ్చు. అది దట్స్ వై చూస్ iDesign. సో చాలా మంది ఇంటీరియర్స్ కోసం ఇల్లు కట్టించేసుకున్నాక వాస్తు ఇక్కడ ఉంది రీడిజైన్ చేయండి, లేకపోతే ఇక్కడ ఇలా వచ్చింది రీడిజైన్ చేయండి, వాస్తు చూసుకోండి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలా చేసే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? వాస్తు సజెషన్, వాస్తుకి మేము ఏ సజెషన్ ఇవ్వము. వాస్తు అనేది పెట్టుకోకపోవడమే నా సజెషన్. కానీ కొంతమంది నమ్మకాలు, వీ రెస్పెక్ట్ వాళ్ళ యొక్క వాస్తు గురించి. కానీ వాట్ ఎవర్, బేసిక్గా ఇంటీరియర్స్లో వాస్తుపరంగా అయితే ఈస్ట్ సైడ్, ఈశాన్యం సైడ్ బరువు పెట్టకూడదు. ఐ డోంట్ వాంట్ టు సేట్ ఇట్ ఫాలో చేయండి అని అంటలేను, బట్ ఈస్ట్ సైడ్, ఈశాన్యం సైడ్ బరువు పెట్టకూడదు. వార్డ్రోబ్ ఈశాన్యం సైడ్ వచ్చినా లేకపోతే ఈస్ట్ సైడ్ వచ్చినా అవాయిడ్ చేయాలి. వాట్ వీ లర్న్ ఇన్ ఇంటీరియర్, బేసిక్లీ ఈశాన్యం సైడ్, ఈస్ట్ సైడ్ పెట్టకూడదు అనమాట. వెస్ట్ ఆర్ సౌత్ ఈ సైడ్ పెట్టుకోవచ్చు, ఈవెన్ నార్త్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఎక్సెప్ట్ ఈస్ట్. సమ్ టైమ్స్ ఒకవేళ కిచెన్ వచ్చింది ఈస్ట్ సైడ్ వస్తుంది, అది టాప్ ఏరియాస్లో పెట్టుకోవాలి, అదొకటి. పూజా ఏరియా ఈశాన్యంలో ఉండాలి, అదొకటి. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ థింగ్. దీనికి మించి ఇంకేదైనా వాస్తు పెట్టుకోనంటే వాళ్ళ ఇష్టం. వీ డోంట్ సజెస్ట్. మాకు వాస్తు ఏంటంటే బేసికలీ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్స్ నెవర్ ట్రస్ట్ ఆన్ వాస్తు. ఇల్లు ఎప్పుడైనా క్లీన్ ఉండడమే వాస్తు. ఎంత నీట్ ఉందా, ఎంత ప్రాపర్గా పెట్టుకున్నామా అనేదే వాస్తు. ఎండ్ ఆఫ్ ది డే వాస్తు అనేది మనం క్రియేట్ చేసిందే. మనకు నచ్చినట్టు మన ఇల్లు ఉండాలి. సో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఈ ఇంటీరియర్ వర్క్స్ కానీ ఆన్ సైట్ వర్క్స్ అనేది టైంకి డెలివరీ అవ్వదు, ఆన్ టైం ఇవ్వరు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము అని అంటుంటారు. సో దీని మీద మీరు అంటే క్లయింట్స్కి కానీ మీరు ఏం ఆన్సర్ ఇస్తారు ఇలాగ అడుగుతున్న వాళ్ళకి? సింపుల్ మా, మేము ఒక్కలమే ఆన్ టైంలో ఇస్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి బేసిక్గా గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ 9:30 నుంచి 6 వరకే మీరు వర్క్ చేయాలి. ఎందుకు డిలే అవుతుందని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 9:30 నుంచి 6 వరకే దే అలౌ టు వర్క్ ఆన్ సైట్. అలా అన్నప్పుడు వర్క్ కొన్ని టైంలో, నాట్ ఆల్ ద టైమ్స్, ఇఫ్ ఐ ప్రామిస్ అండ్ 45 days, ఒక సైట్ నేను 45 daysలో నేను మీకు ఇస్తున్నాను అని నేను ప్రామిస్ చేసినప్పుడు
అది నేను మీకు చెయ్యాలి అని అంటే ఒక వర్క్ 1 డే నుంచి 1 వీక్ వరకు ఒక టైం అవుతుంది, 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఒక టైంలో అవుతుంది. సో కనుక ఈ టైం అనేది గేటెడ్ కమ్యూనిటీలో స్పెషల్గా గేటెడ్ కమ్యూనిటీ 6 o'clock వరకే ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వడం అనేది యాక్సెప్ట్ అనమాట. సో దానికి క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటున్నానంటే డిలే అనేది డ్యామ్ షూర్గా కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు సే, నేను క్లియర్గా చెప్తాను. ఒక 3 BHK సైట్, ఒక 2 BHK సైట్ 12 డేస్లో ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. విత్ ఇన్ 12 డేస్, విత్ ఇన్ 14 డేస్. 14 డేస్లో కూడా నేను కంప్లీట్ సైట్ ఇచ్చేసాను. ఫాల్ సీలింగ్, లైటింగ్, పెయింటింగ్, ఎలక్ట్రిషియన్, 3 bedrooms, 3 wardrobes, కిచెన్, ఎవ్రీథింగ్ అనమాట. హ్యాండ్ ఓవర్ చేసిన రోజు ఉన్నాయి. 15th డే వాళ్ళది పూజ. సో 14th డే కంప్లీట్ క్లీనింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అటువంటి డే ఉన్నాయి. 3 months చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళ దగ్గర దే గేవ్ ఇన్ అ వెరీ గుడ్ టైం. మేము 9 o'clock నుంచి నైట్ 12:30 వరకు వర్క్ చేస్తాం. ఒకరోజు అయితే 24 hours వర్క్ చేస్తాం. సో ఇటువంటి టైం ఉండడం వల్ల క్లయింట్కి ఫస్ట్ అడుగుతాం, సార్ మీకు ఏ టైం వరకు మీకు రిక్వైర్మెంట్, ఏ టైం వరకు మీరు అనుకుంటున్నారో నేను గ్రో ప్రైస్, లేదనంటే ఏ టైం వరకు మేము చెప్తాం. ఏంటంటే 45 days చెప్తాం. కొంతమంది క్లయింట్ ఏంటంటే మేము అంత వరకు ఉండలేము, మేము ఆల్రెడీ రెంటల్లో ఉన్నాం, ఆల్రెడీ రెంట్ ఓనర్స్కి మేము చెప్పేసాము, నెక్స్ట్ మంత్ మేము ఖాళీ చేస్తున్నాం, 20 days టైం ఉంది, మీరు ఇవ్వగలుగుతారా? నేను లిటరల్గా నేనే అది ఆ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ఫుల్ సక్సెస్ఫుల్లీ హ్యాపీగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను. దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకనంటే వాళ్ళు అంతకు ముందు వరకు కూడా వాళ్ళ ఫ్రెండ్సే ఇంటీరియర్స్ చేస్తారు. దే సైడ్ 45 days. బట్ ఐ డిజైన్ ఇంటీరియర్స్ గురించి ఎవరో చెప్తే విన్నారు. దే కేమ్ టు మీ అండ్ దే ఆస్క్, సార్ నాకు టైం లేదు, విల్ యూ హ్యాండ్ ఓవర్ విత్ ఇన్ ఎ టైం అని అడిగారు. ఐ సెడ్ వెరీ హ్యాపీలీ గివ్ యూ. ఎందుకంటున్నానంటే దాని మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ విత్ ఇన్ 20 days, మీ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 10 lakhs పెట్టుకోండి. మీరు 10 days నుంచి 15 daysలో 10 lakhs అమౌంట్ అనేది మీ చేతిలో రెడీగా ఉండాలి. అర్థమైందా? మీరు ఏమనుకుంటారంటే 10 daysలో మీరు 10 lakhs ఇచ్చేయడం అనేది రెడీగా ఉండాలి. అట్లాంటప్పుడు మేము ఏ టైంలో ఏ మెటీరియల్ రావాలి, ఏ టైంలో ఏ వర్కర్ రావాలి, ఏ టైంలో ఏ వర్క్ జరిగితే తొందరగా అవుతుంది అనేది మేము ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. డిజైన్ పార్ట్ అయిపోయిన వెంటనే, సో 3D డిజైనింగ్ ఉంటుంది. ఆ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఏ టైంలో మనము ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది వి ప్లాన్ అనమాట. ఇఫ్ యూ రియలీ వాంట్ విత్ ఇన్ 20 days, ఇఫ్ యూ రియలీ వాంట్ విత్ ఇన్ 15 days, విల్ డెఫినెట్లీ టెల్ యూ, ఐ అష్యూర్ యూ, డామ్ షూర్గా చెప్తున్నాం, విత్ ఇన్ 20 daysలో 3 BHK హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. యా. సో డిలే అవుతున్నాయి అనేది చెప్పాను కదా. ఒకటి వచ్చేసేమో టైం డిలేమా, ఇంకొకటి వచ్చేసేమో మెటీరియల్ డిలే అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం డిలే అవుతుంది. ఐ యాక్సెప్ట్. నా దగ్గర కూడా కొన్ని డిలే అయినాయి. కస్టమర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు డిలే అయింది అనేది. వీ డోంట్ వాంట్ టు హైడ్. నేను చెప్తాను, సార్ ఇట్లా డిలే అవుతుంది, ప్లీజ్ కొంచెం చూసుకోండి. వెరీ వెరీ హ్యాపీ. ఈ లాస్ట్ 13 years and 308+ ప్రాజెక్ట్స్లో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమరబుల్ ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా చేసిన వాటిలో? చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎలా అంటే క్లయింట్ ట్రస్టెడ్, స్పెషల్లీ ఐ డిజైన్ ఇండస్ట్రీని ట్రస్ట్ చేశారనమాట. ట్రస్ట్ చేసి, ప్రమోద్ గారు మీకు ఏది నచ్చితే అది చేయండి. బేసిక్గా ఎవరికైనా సరే, డాక్టర్స్కైనా, ఆర్కిటెక్ట్స్కైనా ఆర్ ఇంటీరియర్స్కైనా, వాళ్ళ పని వాళ్ళు ఏం చేస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోతారు. మధ్యలో ఏ నుంచి బి, బి నుంచి ఏ అంటే ఎన్న అని వాళ్ళు ఇలా చెప్పకపోతే బాగుంటుందని నా సజెషన్. ఇట్లా చెప్పని క్లయింట్ కొంతమంది ఉన్నారు. బికాజ్ దే రీసెర్చ్, మార్కెట్ని సెర్చ్ చేశారు, ఐ డిజైన్ ఇంటీరియర్స్ని సెర్చ్ చేశారు. నేను చేసిన ప్రాజెక్టు వాళ్ళు చూసి వాళ్ళు దాని గురించి తెలుసుకుని క్లియర్, దే హ్యావ్ ప్రాపర్ కాన్ఫిడెన్స్, ఐ డిజైన్ ఇంటీరియర్స్ క్యాన్ డూ మై ప్రాజెక్ట్ అన్నప్పుడు దే బిలీవ్ మీ బ్లైండ్గా అనమాట. ప్రమోద్ గారు మీరు చెయ్యండి అని.
I really telling you, I'm really telling you, I enjoyed our work ni నేను ఎంజాయ్ చేశాను. కస్టమర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐఎమ్ నాట్ టెలింగ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో సార్ ఇప్పుడు ఒక వాక్-ఇన్ క్లయింట్ వచ్చారు, ఈ ఇంటీరియర్స్ గురించి ఏం తెలీదు, సో వాళ్ళకి ఫ్రమ్ ద స్టెప్ 1 టు మీ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నంత వరకు లైక్ ఎలా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా? ఐ డిజైన్ ఇంటీరియర్స్ మనది టోటల్ 3 బ్రాంచెస్, కేపిహెచ్పి, మణికొండ, శంషాబాద్. నియర్ బ్రాంచ్ ఏ బ్రాంచ్కి వచ్చినా నాకు డైరెక్ట్ కాల్ చేయండి. సో 1 అవర్ ముందైనా సరే, 1 డే బిఫోర్ అయినా నేను అక్కడికి వచ్చి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాను, ఆ రిక్వైర్మెంట్లో ఏ డిజైన్ సూట్ అవుతుంది. ఐ డిజైన్ ఇంటీరియర్స్లో కర్టన్స్, వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్ ఇవి కూడా మేము డీల్ చేస్తాం. ఎందుకంటే వాల్ పేపర్స్ అనేది డెకరేటివ్ లేకపోతే ఇంటీరియర్ ఎన్హాన్స్ చేయడానికి, అండ్ కర్టన్స్ అనేది మస్ట్ అన్నమాట. వాళ్ళ డిజైన్ సూట్ అండ్ బడ్జెట్ కూడా మ్యాచ్ అయ్యి వాళ్ళు పర్ఫెక్ట్గా నేను సాటిస్ఫై ఈ డిజైన్తో అంతవరకు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, కొంతమందికి అంత ఈజీగా అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు చాలా మందికి కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు, అంటే ఇంటీరియర్ నాలెడ్జ్ అనేది చాలా వరకు ఉండదు. సో కొంతమందికి ఉండొచ్చేమో, బట్ విచ్ ఎవరికైతే లేదో వాళ్ళ గురించి చెప్తున్నా. నాలెడ్జ్ కంప్లీట్గా ఇస్తాను, ఎండ్ టు ఎండ్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మెటీరియల్ ఎక్కడ వస్తుంది, ఎంత డెప్త్ వస్తుంది, ఎంత హైట్ వస్తుంది, ఎంత విడ్త్ వస్తుంది, ఇండివిజువల్గా ప్రతి పాయింట్ టు పాయింట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకి అర్థమయ్యేంత వరకు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్. నేను ఒక క్లయింట్కి 2.5 months ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్కసారి క్లయింట్ అంతా ఓకే అని మన ఆఫీస్లో చూసుకుని ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో కొంతమంది ఇది వద్దు, కొంచెం వేరే కలర్ మార్చండి అన్న తర్వాత మళ్ళా వచ్చి మళ్ళా చేంజెస్ చేసి, అలా కాదు ఇలా అని వాళ్ళు చేంజెస్ చేసి తర్వాత ఇది అక్కడ సూట్ అవుతుందని మళ్ళా చూపించి, దెన్ దే ఆర్ హ్యాపీ. సో నాకు ఇది అర్థమైంది, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ డిజైన్, గో హెడ్ అన్న తర్వాత వీ స్టార్టెడ్ దట్ ప్రాజెక్ట్, వీ స్టార్టెడ్ అనమాట. ఇట్లాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో ఏది ఏమన్నా క్లయింట్ షుడ్ బి హ్యాపీ అన్నమాట. సో మా యొక్క మోటో క్లియర్, క్లయింట్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసామా, ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసామా, ప్రాపర్గా ప్రాజెక్ట్ ఫినిష్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చామా, ప్రాపర్గా క్లయింట్ హ్యాపీయా, అది మేము చూస్తాం. అది ఐ డిజైన్ ఇంటీరియర్స్. సో ఇప్పుడు గేమ్ ఆడదాం, ర్యాపిడ్ ఫైర్. మీకు ఏం వస్తుంది ఫస్ట్ ఇన్స్టెంట్ కానీ ఆన్సర్ ఫాస్ట్గా చెప్పండి. సో మినిమలిస్ట్ ఆర్ లగ్జరీ? లగ్జరీ. ఓకే. వుడ్ ఆర్ మార్బుల్? బోత్. ఓకే. మ్యాట్ ఆర్ గ్లాస్? మ్యాట్. ఓకే. వన్ మెటీరియల్ యూ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్? సూపర్ మెటీరియల్. యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్, విల్లా, అపార్ట్మెంట్ ఆర్ కమర్షియల్ స్పేస్? ఎనీ ఇంటీరియర్, flat or villa or anything. Okay. So coffee table books or statement artwork? Artwork. Okay. Open kitchen or closed kitchen? Open kitchen. Smart home or traditional home? Smart home. One word that defines I design interiors. Customers, place. ఓకే. సో మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఇంటీరియర్ వర్క్ గురించి మాకున్న నాలెడ్జ్ అంతా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళ ఎవరికైనా లైక్ వాట్ కుడ్ ఐ డిజైన్ ఇంటీరియర్స్ కెన్ ఆఫర్ ఎట్ గుడ్? ఒకవేళ ఈ పాడ్కాస్ట్ చూసి మీ దగ్గరకు వచ్చాము అని అంటే స్ట్రేట్ అవే 10% డిస్కౌంట్ ఇస్తాను. అంటే ఇప్పుడు 10 lakhs అవుతే 1 lakh ఆఫ్ డిస్కౌంట్. ఐ డిజైన్ ఇంటీరియర్స్ వాళ్ళు 10% ఆఫ్ ఇస్తున్నారంట. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ ద అమేజింగ్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.